హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 16వ తేదీ శనివారం తిథి నాడు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గోచార ఫలితాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు త్వరితగతిన ఈ రోజున భావోద్వేగానికి మానసిక ఉద్వేగానికి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూసి చూడనట్లుగా వదిలేయండి. అలా కాదని మీరు కొంచెమైనా మొహమాటం చూపిస్తే గనక ఇబ్బందులకు గురి అవుతారు. పిల్లలకు మీకు రోజు గడవడం కష్టతరం చేస్తారు. ఆ వచ్చిన వారు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, డబ్బుకు సంబంధించిన లావాదేవీల్లో మీరు తలదూర్చే యత్నం చేయొద్దు. మిమ్మల్ని మొహమాట పెట్టడానికి మీ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైనటువంటి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు. ఇక ఈ రోజు సాయంత్రం కోసం ఏదైనా కొత్తగా ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులకు సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా కుటుంబ సభ్యులతో మీ యొక్క బంధం అనేది మరింతగా బలపడుతుంది. జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయించండి. వీలైనంత రొమాంటిక్ గా మీ జీవిత భాగస్వామితో ఈ రోజు గడపడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి ఈ రోజున చర్చించబోతున్నారు. ఈ చర్చకు తాలూకా ఫలితాలు అనేవి మీ కుటుంబంలో కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. పెళ్లి నాడు చేసిన ప్రమాణాలు అన్నీ కూడా అక్షర సత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తోంది. మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక నెచ్చెలి. మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పడం కూడా చాలా ముఖ్యమో. సింహరాశి వారి జాతకులు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ప్రేమను బయటికి చెప్పుకోలేరు. చాలా వరకు కూడా వీరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ప్రేమను ఎప్పుడు కూడా వ్యక్తపరిస్తేనే ఎదుటి వారికి మన ప్రేమ గురించి అర్థమవుతుంది. ఈ రోజున మీ జీవిత భాగస్వామితో మీరు కూర్చొని విపులంగా మాట్లాడండి. మనసులో వారి మీద ఎంత అభిమానం ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు, పొరపచ్చాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పడం కూడా చాలా ముఖ్యము. ఇది ప్రేమను మరింతగా పెంచుతుంది. ఆదాయ ప్రవాహంలో పెరుగుదలకు ఈ రోజున పెరుగును కాని తేనెను కాని దానంగా ఇవ్వండి. లేదా ఒక పేద బ్రాహ్మణుడికి ఈ రోజున వస్త్రదానం, అన్నదానం మీ స్తోమతకు తగ్గట్లుగా చేస్తే గనక ఫలితాలు మెండుగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా సింహరాశి వారి జాతకులకు మార్చి 16వ తేదీ శనివారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుంది, రోజు ఏ విధంగా గడవబోతుంది, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.